ఈ హారర్ స్టోరీ పూణేలో ఉన్న మహేంద్ర రాయ్పుత్ అనే ఫ్యామిలీకి జరిగింది. ఫస్ట్ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో చెప్పాలి మీకు. కింద హాల్, కిచెన్ అండ్ ఒక జిమ్ రూమ్, ఒక బెడ్రూమ్ ఉంటుంది. దానిపైన ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. మహేంద్ర అండ్ వాళ్ళ వైఫ్ లక్ష్మీరాయ్ వాళ్ళిద్దరూ పైన పడుకొని ఉన్నారు. లక్ష్మీరాయ్కి అర్ధరాత్రి 1 గంట సమయంలో కింద నుంచి ఒక సన్నని గుసగుసలు వినిపించడం మొదలయ్యాయి. ఆ గుసగుసల్లో ఒక మాట మాత్రం స్పష్టంగా తనకు వినిపిస్తుంది, అమ్మా. ఆ మాట విన్న లక్ష్మీరాయ్ భయపడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి అసలు పిల్లలే లేరు. కొద్ది సమయం గడిచిన తర్వాత ఆ కింద నుంచి వచ్చే సౌండ్, అమ్మా నాకు ఆకలిస్తుందని, అమ్మా నా కోసం ఒకసారి కిందకి దిగిరా అని ఇలా పిలుస్తూనే ఉంది. లక్ష్మీరాయ్ తన భయాన్ని ఆపుకోలేక మహేంద్రని లేపింది. మహేంద్ర, ఏం జరిగినా సరే తెల్లవారిన తర్వాతే లేద్దాం, కిందకి వెళ్దాం. అప్పటి వరకు నీ భయాన్ని ఆపుకొని బెడ్ దిగకుండా ఇక్కడే పడుకో అని చెప్పాడు. తెల్లవారింది. మహేంద్ర వాళ్ళకి తెలిసిన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ని పిలిచి ఆ హౌస్ మొత్తాన్ని చెక్ చేయించారు. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ చెప్పిన విషయం ఏంటంటే, ఆ ఇంట్లో ఒక 12 సంవత్సరాల పిల్లాడి ఆత్మ ఉన్నది. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.